మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఆది కాండము 7వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనమును చదువుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఆది కాండము 7వ అధ్యాయంలో దేవుడు నోవహుతో ఈ మాటలను పలుకుతూ ఉన్నారు. నోవహు, ఈ తరం వారిలో నీవు నీతిమంతుడవు కాబట్టి నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని చెప్పి, పవిత్ర జంతువుల్లో జాతిపోతులు 7, పెంటులు 7, పవిత్రము కాని జంతువుల్లో ప్రతి జాతిపోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, భూమి అంతటి మీద జీవముతో వీటిని కాపాడునట్లు ఓడలో తీసుకొని వచ్చి వాటిని నీ యొద్ద ఉంచుకొనుము అని దేవుడు నోవహుతో పలకటం జరిగింది. ఎందుకంటే దేవుడు ఈ మాట పలికేటటువంటి సమయానికి ఇక 7 రోజుల తర్వాత మహాభయంకరమైనటువంటి జలప్రళయము భూమి మీదకి రాబోతూ ఉంది. ఆ జలప్రళయం భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను సంపూర్ణంగా తుడిచివేయబోతుందని దేవుడు నోవహుకు ఈ మాటలను తెలియచేయటం జరిగింది. ఆది కాండము 7వ అధ్యాయం మొదటి వచనములో నోవహు నీతిమంతుడై యుండుట దేవుడు చూచెను అనే మాటను మనం చూస్తాం. అదే 7వ అధ్యాయము 5వ వచనములో దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు నోవహు చేసెను అనే మాటను కూడా మనం చూడగలం. మొదటి వచనములో నీతిమంతుడుగా ఉన్నటువంటి నోవహు 5వ వచనములో విధేయత చూపిన నోవహు. అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లారా, నిన్నటి దినాన విధేయత అనే మాటను గురించి మనం ధ్యానం చేశాం. అలాగైతే ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ ఆది కాండము 7వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉంది. అదేంటో చూడండి. మొదటి వచనంలో మధ్యలో నుండి చదువుతున్నా. నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీతిమంతులకు ఏముందంటే ప్రవేశముంది. ఆ ఓడలో ఎవరు ప్రవేశిస్తున్నారంటే నీతిమంతులైన వారు ప్రవేశిస్తున్నారు. నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతులకు ఎందులో ప్రవేశముంది? ఎక్కడ ప్రవేశముంది? పాపి పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన రక్తంలో పాపములు కడగబడితే, పాప క్షమాపణ నొందితే ప్రవేశించవచ్చు. ఈ అనుభవం లేని వారు పరలోక రాజ్యములో ప్రవేశించటానికి అర్హులు కారు. మరిక్కడ దేవుడు నోవహు చేత నిర్మించినటువంటి ఆ ఓడలో నోవహు ప్రవేశించటానికి అతనికి కలిగిన అర్హత ఏంటి? అతడు నీతిమంతుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, నీతిమంతులు దేనిలో ప్రవేశిస్తారు అనే మాటను మనం ధ్యానం చేద్దాం. 118వ కీర్తన 20వ చరణం చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. 118వ కీర్తన 20వ చరణం మనం చదివితే,
ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అనే మాటను మనం చూడగలం. నీతిమంతులు దేనిలో ప్రవేశిస్తారంట? దేవుని యొక్క గుమ్మములో, దేవుని యొక్క ద్వారములో ప్రవేశిస్తారు. నిజమే, నీతిమంతులు దేవుని యొక్క గుమ్మములో ప్రవేశిస్తారు. మొదటి కీర్తన మనం గనక చదివినట్లయితే అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును. నీతిమంతులు దేవుని యొక్క గుమ్మములో ప్రవేశిస్తారు, దేవుని యొక్క మార్గములో ప్రయాణిస్తారు. నీతిమంతుల సభలో పాపులకు నిలవబడటానికి ఆస్కారము, అవకాశము లేదు. అలాగైతే నీతిమంతులు దేవుని యొక్క గుమ్మములో ప్రవేశిస్తారనే మాటను మనం చూచాం. దేవుని గుమ్మములో ఏముంది, లేక దేవుని యొక్క ద్వారములో ఏమున్నాయి అనేటటువంటి మాటను గనక మనం ధ్యానం చేస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవుని గుమ్మములో ఏముందంటే ఉపదేశముంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునని బైబిల్ సెలవిస్తుంది కదా. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. కాబట్టి దేవుని యొక్క గుమ్మములో ఉండేటటువంటి వారికి ఆయన యొక్క ఉపదేశము వినేటటువంటి భాగ్యము లభిస్తుంది. ఆయన ఉపదేశము మరి పచ్చిక గడ్డి మీద కురిసేటటువంటి వానవలే ఉండునని, ఆయన యొక్క ఉపదేశము తెలివి లేనటువంటి వారికి తెలివినిచ్చునని, జ్ఞానము లేని వారికి జ్ఞానమిచ్చునని. ఇక ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళితే దేవుని యొక్క ఉపదేశము ఎంత శ్రేష్టమైనదో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యము మానవునిలో ఉన్నటువంటి కరుకుదనమును పోగొడుతుంది. దేవుని యొక్క వాక్యము మానవులో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది. దేవుని యొక్క వాక్యము మానవునిలో ఉన్నటువంటి చెడుతనమును సంపూర్ణంగా తీసివేస్తుంది. చెడ్డవాడైనటువంటి మానవుణ్ణి మార్చివేయుటకు శక్తి దేవుని యొక్క ఉపదేశమునకు ఉన్నదనే విషయాన్ని మనం గమనించగలం. మరి ఈ ఉపదేశము ఎక్కడ లభిస్తుందంట? ఆయన యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన యొక్క ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండు వారికి ఆయన ఉపదేశము లభిస్తుందంట. మరి ప్రభునందు ప్రియమైన వారులారా, నీతిమంతులు ఈ గుమ్మములో ప్రవేశిస్తారు అని అంటే ఆ గుమ్మములో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఉపదేశము సమృద్ధిగా ఉంది. కాబట్టి నీతిని ప్రేమించువారు, దేవుని రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారు ఆయన వాక్యమును హత్తుకొనుటకు ఆయన గుమ్మముల యొద్ద కనిపెట్టుకొని ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన యొక్క గుమ్మములో ఉపదేశము ఉన్నది. రెండవ మాట మనం చూడండి, కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ చరణం, 100వ కీర్తన 4వ చరణం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఎంత శ్రేష్టమైన మాట! ఆయన గుమ్మములలో ఏముందంటే కృతజ్ఞతార్పణ ఉంది. మానవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి తాను పొందుకున్నటువంటి వాటి విషయమై. చాలామంది ఏం చేస్తారంటే పొందుకున్నటువంటి మేళ్లను మర్చిపోతారు, కృతజ్ఞులు అవుతారు. కృతజ్ఞులుగా ఉండడం మంచిది, కానీ కృతజ్ఞులుగా ఉండడం మంచిది కాదు. ఒత్తే తేడా. కృతజ్ఞులు. కృతజ్ఞత లేనివారు కోట్ల కొలదిగా కూలిపోతారని, వేల కొలదిగా కూలిపోతారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. కానీ కృతజ్ఞత కలిగిన వారు కూలిపోక నిలబడతారు. ఆ కృతజ్ఞత కలిగిన వారు ఎక్కడుంటారంట? దేవుని యొక్క గుమ్మములో ఉంటారు. నిజమే ప్రభునందు ప్రియమైన వారులారా, నోవహు జీవితమే ఇందుకు ఉదాహరణ.
జలప్రళయము దేవుడు రప్పించినటువంటి సమయంలో నోవహు నీతిమంతుడై ఉండట చూచి దేవుడు అతనితో పాటు అతని యొక్క కుటుంబాన్ని కూడా ఓడలో ప్రవేశించమని చెప్పారు. అలాగైతే దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది. ఇది అపోస్తుల కార్యాలు 16:31లో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుదురు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవును నీతో పాటు నీ ఇంటివారు కూడా రక్షించబడతారు అనే మాటను మనం చూడగలం. నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని దృష్టికి కృప పొందినవాడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనితో పాటు అతని కుటుంబమును కూడా ఓడలో ప్రవేశించమని చెప్పారు. ఆ యొక్క ఓడలో ప్రవేశము నీతిమంతుడైన నోవహుకు లభించింది. అతనిని బట్టి అతని యొక్క కుటుంబమునకు కూడా లభించింది. ఆ నీతిమంతుడైన నోవహు దేవుని గుమ్మములలో ప్రవేశించాడు. దేవుని యొక్క గుమ్మములో ప్రవేశించినటువంటి నోవహు ఆయన యొక్క ఉపదేశమును పొందుకున్నవాడుగాను, ఆయన యొక్క మేళ్లను బట్టి కృతజ్ఞతలు చెల్లించేవాడుగాను ఉన్నాడు కదండి. ఆదికాండము 8వ అధ్యాయంలో నోవహు ఓడలో నుంచి బయటికి రాగానే దేవునికి బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన గుమ్మములలో ఏముందంటే కృతజ్ఞతార్పణ ఉంది. ఆ తర్వాత మరొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, ఆయన యొక్క గుమ్మములో ఏమున్నది అనే మాటను మనం చదివినప్పుడు అక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలను చదువుతున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఇక్కడ 2 గుమ్మములు లేక 2 ద్వారములు ఉన్నాయి. ఒకటి విశాలమైనటువంటి ద్వారము, రెండవది ఇరుకు ద్వారము. విశాల ద్వారం నాశనమునకు తీసుకొని వెళుతుంది, అది సాతానుడే. ఇరుకు ద్వారము జీవమునకు తీసుకొని వెళుతుంది. ఎవరు జీవం? మన ప్రభువే. ఆయన మార్గము, సత్యము, జీవము. యోహాను 14:6లో ఈ మాటను మనం చూస్తాం. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ద్వారములో నీతిమంతులు ప్రవేశిస్తారు. నీతిమంతులు ప్రవేశించే ద్వారము ఇరుకు ద్వారం, అది జీవమునకు నడిపించే ద్వారం. ఈ ద్వారంలో నీతిమంతులు ప్రవేశించినప్పుడు వారు ఏం పొందుకుంటారంటే జీవమును పొందుకుంటారు. ఆయన గుమ్మములో ఉన్నవారికి మూడవదిగా జీవమున్నది, మరణము లేదు. అదే కదా యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం. ప్రభువు చాలా స్పష్టంగా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క గుమ్మములలో జీవము ఉన్నది. ఈ సమయంలో ఎవరైనా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉంటే అట్టి వారిని జీవములోనికి నడిపించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన గుమ్మములలో జీవమున్నది. ఆ గుమ్మములో గనక ప్రవేశించకపోతే నోవహు అతని కుటుంబ సభ్యులు జలప్రళయములో మరణించేవారు. కానీ ఆయన గుమ్మములో నోవహు అతని కుటుంబ సభ్యులు ప్రవేశించారు కాబట్టి వారు మరణములో నుండి తప్పించబడి జీవములో ప్రవేశించారు. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క గుమ్మములో ప్రవేశించటానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో అట్టి వారిని ప్రభువు చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా ఆ గుమ్మములో ప్రవేశించకుండా వాయిదా వేస్తున్నట్లయితే ఇది అనుకూల సమయం. ఆయన గుమ్మములో ప్రవేశించండి. ఆయన గుమ్మములో ఉపదేశం ఉన్నది, ఆ ఉపదేశము వెలుగుగా ఉన్నది. ఆ తర్వాత ఆయన గుమ్మములో కృతజ్ఞతార్పణ ఉన్నది. ఆ తర్వాత ఆయన గుమ్మములో జీవమున్నది. ఈ 3 విషయాలను హృదయంలో భద్రం చేసుకొని ఆయన గుమ్మములలో ప్రవేశించే వారంగా, ఆయన గుమ్మముల యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశం వినేవారంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను.
దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రభువా, మీరు అనుగ్రహించిన వర్తమానమునకై స్తోత్రాలు. మా ప్రియులను దీవించండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రయాణములలో, మా పని బాట్లలో, ప్రతి ప్రయత్నంలో మీ కృపను పాలించి మా పరిశుద్ధతను కాపాడుకొనుటకు మీ సహాయం అందించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.